సువార్త చెప్పడానికి అడుగుతున్నాను. పౌలు గారి పరిచర్య ముందు అసలు మీది పరిచర్యే. పౌలు గారి సువార్త ముందు ఇలాంటి వారిది అసలు సువార్తే. ఉచితముగా పొందుకున్నాం, ఉచితంగానే పంచిపెడుతున్నాం, ఉచితంగానే సువార్తను మేము వెలువరిస్తున్నాం అని ఆ రోజు మొదటి శతాబ్దపు క్రైస్తవులు, సంఘ నాయకులు, ఆ కాపర్లు చెప్తే ఈ రోజు ఉచితంగా పొందిన సువార్తని ఎందుకు అమ్ముతున్నారు? ఓ ట్రావెల్ ఖర్చులు అడిగారంటే అర్థం ఉంది. నీ కుటుంబ పోషణ నిమిత్తము నూడ్చెడి ఎద్దుకు మూతకు చిక్కం పెట్టొద్దంటే నీకు ఆహారం కొరకు, నీ బిడ్డల కొరకు కాస్త గుప్పడి మెతుకులు తీసుకుంటే అర్థం ఉంది. నువ్వు అడగకపోయినా ఇస్తావు, ఆ మాత్రం విలువలు తీసుకొచ్చిన వారికి తెలుసు. కానీ నువ్వు లచ్చిస్తేనే నేను డయాస్ ఎక్కుతాను అన్నవాటి నిన్ను ఎవడవు, నువ్వు వ్యాపారం వేస్తావు, నువ్వు నిన్నేమనాలి? ఈరోజు ఎలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు, నేను పేర్లు చెప్పకూడదు. కానీ డయాస్ దగ్గరకు వచ్చే ముందు అకౌంట్లో పడితే కానీ రారట. ఇలాంటి వాళ్ళని పిలవడానికి మీకు సిగ్గులేదు చెప్పండి? అలా అడగడానికి ఆయనకి సిగ్గులేదు. నడుతున్నాను.